మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ ఇప్పుడు ఇది ప్రభుత్వ హయాంలో నడిచే స్టీల్ ఫ్యాక్టరీ కంటే కూడా ప్రైవేటు స్టీల్ ఫ్యాక్టరీ నడవదు కదా, ఇది నడుస్తుంది. సో దీన్ని నిర్వీర్యం చేసి దాన్ని ప్రమోట్ చేయాలి, దాన్ని ఎలివేట్ చేయాలని ఇప్పుడు ఎంపీలు కూడా వెళ్ళి ఖచ్చితంగా ఢిల్లీలో అదే కలిశారు. అదే వాళ్ళ ప్లాన్ అదే. ఉమ్, మిట్టల్ ఫ్యాక్టరీ అసలు మెటల్ ఫ్యాక్టరీని ప్రమోట్ చేయడం కోసం, దానికి మార్కెట్ని కల్పించడం కోసమే విశాఖ స్టీల్ ప్లాంట్ని మూత పెట్టేదానికి వీళ్ళు ఒక అంగీకారం మోడీ, చంద్రబాబు నాయుడు ఉమ్మడి అభిప్రాయానికి వచ్చారు. అసలు ప్రజా ప్రయోజనాలు పట్టవా ఈ విషయంలో? అసలు మీకేమనిపిస్తుంది? ప్రజా ప్రయోజనాలు పడితే 6,000 మంది తీశారు. ఇప్పుడు రోజు పెట్టుబడులు పెట్టి అన్ని లక్షల కోట్ల ఉద్యోగాలు, ఇంత లక్షల పెట్టుబడులు అంటుంది. ఉద్యోగాల కోసమే వాళ్ళు చెబుతున్నది. ఉమ్, మరి ఉద్యోగాల కోసమైనప్పుడు ఇప్పుడు 20,000 మంది ఉద్యోగాలు ఉన్నారు, 6,000 మందిని తీసేయాల్సిన అవసరం ఏంటి? ఉమ్, 3 బ్లాస్ట్ ఫర్నేసులు పనిచేయించి మైన్స్ ఇస్తే ఇంకో 10,000 మంది కూడా అవసరం అక్కడ పని చేయడానికి. ఉమ్, అదనంగా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎక్కువ జీతాలు ఇస్తారు పబ్లిక్ సెక్టర్లో, ఎక్కువ ఉద్యోగ భద్రత ఉంటుంది, సామాజిక న్యాయం ఉంటుంది. వెనుకబడిన ప్రాంతాల నుంచి మన రాష్ట్రం వాళ్ళు చేర్చుకుంటారు. ఇప్పుడు రేపు ఆర్సెల్ మెట్టలు ఉద్యోగులు ఎక్కడ ఇవ్వాలనే లేదు, ఏ బీహార్ వాళ్ళని తెలుసు. ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతుంది అదే కదా, లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు రావు. ఏం మన రాష్ట్రానికి ఏమిటి ప్రయోజనం అని